నీ పెయిన్ అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటిది. దానికి అసలు ట్రీట్మెంటే లేదు. సర్జరీలు చేయించుకున్నా సరే అది మళ్ళీ తిరగబెట్టేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? దాంట్లో ప్రత్యేకత ఏంటి? అసలు ప్లీజ్ సే ఆల్ అబౌట్ యువర్ క్లినిక్. తప్పకుండా సార్. సో, ఇక్కడ మోకాలు నొప్పికి సింపుల్ గూగుల్‌లో సెర్చ్ చేసిన దీన్ని నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు సార్. ఈస్ దేర్ ఎ క్యూర్ ఫర్ నీ ఆస్టియోఆర్థరైటిస్ అని కొట్టండి. గూగుల్‌లో ఆన్సర్ ఫస్ట్ లైన్‌లో వస్తుంది. దేర్ ఈస్ నో క్యూర్. అంటే మోకాలు నొప్పి వచ్చిన వాడికి పరిష్కారం లేదు అన్నమాట. పరిష్కారం లేని చోట ఎప్పటికైనా వీళ్ళు సర్జరీకే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అండ్ అప్పటిదాకా ఏ డాక్టర్ అయినా ప్రపంచంలో రెండే పనులు చేస్తారు సార్. సర్జరీ అంత పెద్ద విషయాలు అయితే సర్జరీలు చేసుకుంటారు. అంత పెద్ద విషయాలు కాకపోతే మందులే రాస్తారు. సో, ఈ మందులు తీసుకొని క్యూర్ లేని చోట ఏ మందులైనా కూడా ఆయుర్వేదం అయినా, హోమియోపతి అయినా, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా నొప్పి ఉంటే నొప్పి మాత్రలే ఇవ్వాలి సార్. సో, సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా, నేచర్ మేడ్ పిల్ అయినా కూడా పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఇది కాకపోతే పైన రాయడాలు, ఆయిల్స్, మసాజ్లు, బాములు, కర్పూర తైలాలు, కేరళ వైద్యాలు, ఇంకా రకరకాల ఫిజియోథెరపీలు, పైన చేసే పనులు ఏం చేసినా లోపల గుజ్జు రానంత వరకు వీళ్ళు సఫర్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది సార్. ఇన్ని సంవత్సరాలు చచ్చి నొప్పులు పడక తప్పదు, టైము పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, డబ్బులు పోతాయి. ఇవి ఏ మనిషికైనా విలువైన వస్తువులు కదా సార్. మీ డబ్బు, టైము, ఆరోగ్యం మార్కెట్లో పోతే తిరిగి రాదు. సో, అలాంటి సఫరింగ్ మేము 45 minutes ఇక్కడ ప్లాస్మా థెరపీ ద్వారా హీల్ చేస్తాం సార్. మూల కారణం ఏదైతే కనుక్కొని, ఏదైతే బోను రాసుకొని వీళ్ళకి నొప్పి వస్తుందో, మధ్యలో ఎప్పుడైతే గుజ్జు పెరుగుతుందో వీళ్ళకి నొప్పి రావడం ఆగిపోతుంది సార్. అట్లా ఈ మోకాళ్ళ మధ్యలో ఈ కార్టిలేజ్ ని పెంపొందించే అత్యాధునిక చికిత్స మా దగ్గర ఉంటుంది సార్. దీన్ని ప్లాస్మా థెరపీ అంటాము. మహాబీర గింజలు నానబెడితే గుజ్జు వస్తుంది, చింతపిక్కలు తింటే గుజ్జు వస్తుంది, తుమ్మజిగురు తింటే గుజ్జు వచ్చేస్తుందని చెప్పడాలు వీళ్ళకి లోపల రాకపోవడాలే అవుతూ ఉంటుంది. మెయిన్ ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండే, ఎక్సర్సైజులు సరిగ్గా ఉంటే కనుక అసలు ఈ మోకాల అరుగుదల అనేది తగ్గుతుంది సార్. సో, ఈ ట్రీట్మెంట్ అనేటువంటి దానికి వాట్ ఈస్ ద డ్యూరేషన్? ఎగ్జాక్ట్లీ మీ క్లినిక్ నేను వచ్చాను, 45 minutes to 1 hour అంటున్నారు ట్రీట్మెంట్. రియల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యూర్ ఇట్ ఇన్ 45 minutes? ఎస్ సార్. 45 నిమిషాల ట్రీట్మెంట్ లో పేషెంట్ సినిమా చూసిన తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. డాక్టర్ కన్సల్టేషన్లు, డైట్లు ఇవన్నీ కలుపుకున్న 1.5-2 గంటల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సార్. అండ్ ప్రాసెస్ ఇక్కడ పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేసి ప్లాస్మా థెరపీ చేస్తారు. చాలా మంది డైరెక్ట్ గా పిఆర్పీలు చేసేస్తారు, కానీ మేము అలా చెయ్యం సార్. ఫస్ట్ ఆర్ఎఫ్ఏ చేశాక పిఆర్పీలు చేస్తాం అనమాట. పేషెంట్ ఎప్పుడైనా 3 సార్లు వస్తారు సార్ ఇక్కడికి. ఫస్ట్ సిట్టింగ్ లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్ని మోకాల్లో పంపించి పెయిన్ కలిగించే నర్వ్స్ కొంచెం డీసెన్సిటైజ్ అయితే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది సార్. అండ్ ఈ మోకాలు రాపిడి వల్ల వీళ్ళకి చుట్టుపక్కల అంతా వాపు వస్తుంది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వాపుని తీసేస్తే ఒక చిన్న బౌల్ ఆఫ్ నీళ్లు వస్తాయి, సినోవియల్ ఫ్లూయిడ్. సో, ఆ కండిషన్స్ క్రియేట్ చేయడం ఫస్ట్ సిట్టింగ్ అవుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ టైం 2 సార్లు వచ్చినప్పుడు పేషెంట్ బ్లడ్ చిన్న 10-15 ml తీసుకుంటాం సార్ బుల్లి సిరెంజ్ లో. దాని నుంచి ప్లాస్మాని వేరు చేస్తాము. ఆ ప్లాస్మాలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ కి పునరుత్పత్తి గుణాలు ఉంటాయి అనమాట. అందుకే మీ జుట్టు, గోళ్ళు లాగా ఎంత కత్తిరించినా కూడా జీవితంతో పెరుగుతూనే ఉంటాయి. ఈ కాలు అరగడం పక్కన పెట్టండి, కాలు ఇరిగిపోయింది అనుకుందాం, ఆర్థోపెడిషియన్స్ పట్టి వేస్తారు పైన, లోపల అదే అతుక్కుంటుంది, మీరు చేసే పని ఉండదు. సో, అట్లాగా ఈ ప్లాస్మాకి ఆ పునరుత్పత్తి గుణాలు ఉంటాయి సార్. అండ్ ఇది మేము చేసే ప్రక్రియ మొత్తం 45 నిమిషాల్లో ఎక్కడైతే అరిగిపోయిందో ప్రిసైజ్ 45 minutes 45 minutes 3 sittings రావాల్సి ఉంటుంది. 3 సిట్టింగ్స్ రావాల్సి ఉంటుంది సార్. అంటే ఏదో మేము రాయడాలు, పూయడాలు, చెప్పడాలు కాదు సార్. ఎంత మోకాలలో గుజ్జు పెరిగింది ఎంఎంలతో సహా లెక్క పెట్టి వీళ్ళకి రిపోర్ట్ ఇస్తాం సార్. అంటే ఫస్ట్ ఎక్స్రేలు మీకు మెయిల్ చేసేసి సరిపోతుంది సార్. ఇంత దూరం పేషెంట్ రావడం, కన్సల్టేషన్ డబ్బులు కట్టడం లాంటి కాన్సెప్ట్ కూడా కాదు. ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. చిన్న ఎక్స్రే స్టాండింగ్ పొజిషన్ లో తీయించుకుంటే సరిపోతుంది. ఎక్స్రే పెట్టేస్తే మేము అన్ని వివరంగా ఏ గ్రేడ్ లో ఉంది, ఏం చేయొచ్చు అనేది క్లియర్ గా చెప్పేస్తాము. అట్లా వచ్చి మా కోళ్ళ ఆంధ్ర తెలంగాణ నుంచి జనాలు వస్తారు సార్, ఇక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు. అంటే ప్రపంచంలో పరిష్కారం లేని చోట ఇది ఒకటే పరిష్కారం అవుతుంది సార్. నీ ఎక్స్రే ఒకటి తీసుకొని ఆ రిపోర్ట్ మీకు పంపిస్తే సరిపోతుంది సార్, అంతే. ఇప్పుడు మీరు చాలా మంది నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసేవాళ్ళు ఆ క్లినిక్లు విపరీతంగా ఉన్నాయి. ఒక్కొక్క చోట చూస్తుంటే 100 మంది క్యూలో నిలబడిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి చోట్ల వెళ్ళకుండా అలాంటివి మరి దాంట్లో చాలా మందికి నయం అవుతుంది, చాలా మందికి నయం కావట్లేదు, డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి, పూర్తి స్థాయి రిజల్ట్స్ రావట్లేదు. ఆ పూర్తి స్థాయి గ్యారంటీ కానీ దాని తాలూకు పేషెంట్కి కావాల్సింది ఏంటంటే అష్యూరెన్స్. తను పెడుతున్న డబ్బుకు కానీ, తను పడుతున్న బాధకు కానీ ఒక రిలీఫ్ ఉంటుంది, డబ్బుకు విలువ ఉంటుంది, బాధకు రిలీఫ్ ఉంటుంది అనేటువంటి ఆశ ఉంటుంది. దానికి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? హెల్త్ చోట భరోసా అనే పదం వాడారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ సార్.
తాయెత్తులు కట్టే దగ్గర నుంచి సర్జరీల వరకు బాములు, జెల్లులు, మసాజులు ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఉంటాయి సార్. నేను చెప్పినట్టు ఈవెన్ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా గ్రహాల ప్రకారం ఎందుకు మోకాలు అరిగిపోయిందో చెప్తాడు కానీ నాకు తెలియదని చెప్పడం. ఫస్ట్ చెప్పేది వ్యూవర్స్ కి తెలియాల్సింది ఇక్కడ పరిష్కారం లేదు. పరిష్కారం లేని చోట ఈ గుజ్జు వచ్చేది ఇక్కడ వస్తుంది. మేము ఏదో చెప్పడం కాదు, రిపోర్ట్ ఇచ్చి మరీ పంపిస్తామని చెప్పాం. వీళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో ఇంతకంటే ఏ మనిషి డబ్బు పెట్టినా చెప్పిన పని చేస్తుందా, అనుకున్న రిజల్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు పేషెంట్ హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అండ్ సార్ ఏదైనా కూడా విలువ ఆధారంగా కడతారు. మీరు మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి సార్, చీపెస్ట్ పెయిన్ కిల్లర్ కోసం వెతుకుతారా, బాగా పనిచేస్తానికి 2-3 రెట్లైనా పెట్టే కొంటారు మీరు. సో ఇక్కడ మేము విలువ ఆధారంగా ఇస్తాం సార్. అండ్ మేము చూడండి రిపోర్ట్లు, మేము మాట్లాడిన పేషెంట్లు మాకు రోజు 900 మంది ఫోన్ చేస్తారు సార్, హోల్ ఆంధ్ర తెలంగాణ నుంచి. వీళ్ళెవరు చిన్న నొప్పికి బయలుదేరి హైదరాబాద్ అత్తాపూర్ వచ్చేసి చేయించుకోరు సార్. వీళ్ళు దగ్గరలో ఉన్న ప్రతి వైద్యం ట్రై చేస్తారు సార్. లిటరల్ గా గింజలు నానబెడతారు, పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు, డాక్టర్లు చూస్తారు. ఒక మనిషి విజయనగరం నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాలంటే వైజాగ్, విజయవాడ దాటుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఆర్థోపెడిషన్ దాటుకొని ఇక్కడికి వస్తారు ఒక చిన్న క్లినిక్ కి. ఇక్కడ మేము చేసే పని చుట్టుపక్కల ఎవరు చేయరు సార్. ఎందుకంటే ఎంత ప్లాస్మా థెరపీ చేసినా వచ్చేది ఒక చిన్న బయోఫిల్మ్ వస్తుంది సార్ మోకాల మధ్యలో. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు నిలబడాలి అనే దాని మీద వీళ్ళ విలువ ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంత బరువు ఉంటే ఎంత ప్లాస్మా థెరపీలు చేసినా, సర్జరీలు చేసినా బరువు తగ్గకపోతే మొయ్యాల్సింది మన మోకాలే. అందుకని ఇక్కడ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తారంటే ఇది సంవత్సరాల తరబడి మన్నుదల ఉండాలి అంటే ఇక్కడ డైట్, ఎక్సర్సైజ్ అంటే ఒక డాక్టర్, ఒక డైటీషియన్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక ట్రైనర్ కలిసి టీం కింద పనిచేస్తారు సార్. సో అట్లా ఒక క్వాలిఫైడ్ అప్రోచ్ ఇస్తే కనుక వీళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు 3 సిట్టింగ్స్ కావాలంటున్నారు కదా? అవునండి. 3 సిట్టింగ్స్ రావాలనుకున్నారు. ఎక్కడో శ్రీకాకుళం దగ్గర నుంచి ఒక వ్యక్తి రావాలి. ఈ 3 సిట్టింగ్స్ కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? ఎంత డ్యూరేషన్ లో వాళ్ళు రావాల్సి ఉంటుంది? 15 రోజులకు ఒకసారి రావాల్సి ఉంటుంది సార్. ఇది కొంచెం 2 రోజులు అటు ఇటు 16, 17 అవ్వచ్చు, 13, 14 అవ్వచ్చు. సో అట్లా 15 రోజులకి 3 సార్లు వస్తారు సార్. అండ్ ఇప్పుడు పిల్లలు అవసరమైతే చూడడానికి అమెరికాలో వెళ్తారు, యూరోప్ లో వెళ్తారు, లేకపోతే తిరుపతి దేవుని చూడడానికి తిరుపతి వెళ్తారు. వాళ్ళ మోకాల కోసం క్వాలిటీ ఉందనుకుంటే మహా అయితే హైదరాబాద్ 3 సార్లు వస్తారు సార్ జీవితాంతం. అండ్ జీవితంతో మోకాల మీద ఏ మనిషిని కాళ్ళ మీద నిలబడాలంటారు. అలాంటి కాళ్ళ కోసం మహా వస్తే 45 నిమిషాలు పరిష్కారంతో వెళ్తారు కదా సార్. పొద్దున్న వస్తారు, మధ్యాహ్నం చేయించుకుంటారు, 1.5-2 గంటలు వెనక్కి వెళ్ళిపోతారు. ఒక మోకాల నొప్పులకైనా ఇక వేరే అదర్ ట్రీట్మెంట్, బ్యాక్ పెయిన్ కానీ ఈ రకరకాల భుజాల్లో పెయిన్లు వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి సార్? ఇక్కడ పెయిన్ వీఆర్ ఎక్స్క్లూజివ్ పెయిన్ బొటిక్ సార్. పెయిన్ తప్పితే ఇక్కడ 4 గోళ్ల మధ్య కట్లు కట్టడాలు, పురులు పేడలు 10 పనులు చేయరు సార్. మా స్పెషాలిటీ ఓన్లీ పెయిన్ చూడడానికి. అండ్ ఇంకొకటి పెయిన్ ఉన్న ఎక్కడ మీకు కాళ్ళలో పెయిన్ ఉన్నా, నడుంలో పెయిన్ ఉన్నా డాక్టర్ అనే వాళ్ళు అయితే పెయిన్ కిల్లర్ ఇవ్వాలి, లేకపోతే సర్జరీలు చేయాలి. కానీ డాక్టర్లు వేరే కట్లు ఇంకా మసాజులు అయితే చేయరు కదా సార్. సో అలాంటి చోట మేము ఒకటే ప్రత్యామ్నాయం అవుతాం సార్. మా దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెయిన్ అనేది కామన్ పదం సార్. మీకు కడుపు నొప్పి వచ్చినా నొప్పి అంటారు, తలనొప్పి వచ్చినా నొప్పి అంటారు, కాళ్ళ నొప్పి వచ్చినా కాళ్ళ నొప్పి అంటారు. కానీ దాని మూల కారణం కనుక్కొని జీవితంలో ఒకసారి ఇక్కడ ఫిక్స్ చేస్తాము. ఏది ఉన్నా కూడా ఇక్కడ మా దగ్గర సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది సార్. లోపల అన్ని చూడడానికి మీకు అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉంటాయి, ఎక్స్రే మెషిన్లు ఉంటాయి, సిఎం మెషిన్ ఎక్స్రేస్ కొడుతూ ఉంటుంది. అలా ప్రిసైజ్ గా పాయింట్ ఆఫ్ పెయిన్ కి వెళ్ళి ఒకసారి మూల కారణాన్ని ఫిక్స్ చేస్తే కనుక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్. వీళ్ళు ఊరికే తిరగడాలు, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ లాంటివి. బయట నుంచి ఎక్స్రేలు, బయట నుంచి సిటీ స్కాన్లు తీసుకొని రావచ్చా, లేకపోతే డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చిన తర్వాతనే మీరు చేస్తారా? లేదు సార్, మేమేం చెప్తామంటే ఇక్కడ పేషెంట్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాము. నొప్పి లేని ఏ హాస్పిటల్ అయినా సార్ రెవెన్యూ ఎట్లా వస్తుంది? పేషెంట్ వస్తే కన్సల్టేషన్ డబ్బులు వస్తాయి, వచ్చాక ఇంకా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు రాసుకుంటే ఎవరైనా కమిషన్లు ఇస్తారేమో. తర్వాత మందులు అయితే గీతే మందులు రాస్తే తాంబూలు ఇచ్చినట్టు పంపించాలి కాబట్టి ఫార్మసీ మీద బిల్స్ వస్తాయి సార్. ఇక్కడ మా దగ్గర ఫస్ట్ ఓపీఏ లేదు. పేషెంట్ కూడా కన్వీనియన్స్ అంటే చిన్న నొప్పికి ఎక్స్రేలో, ఎంఆర్ఐలో డయాగ్నోసిస్ కంటితో చూస్తే తెలియదు కాబట్టి దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి కొట్టించేసుకోమంటని చెప్తాను సార్. సో అట్లా వాళ్ళు ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తీసుకొని మాకు పెట్టేస్తే మొత్తం వివరంగా ఫోన్ చేస్తాం సార్. అండ్ డాక్టర్ మేము వాళ్ళకి ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ ఎలా అంటే వీళ్ళు కావాల్సిన డాక్టర్ షాపింగ్ చేసి ఇంట్లో కూర్చొని మాతో మాట్లాడాక 10 క్లినికల్ కాల్ మీద కాలేసుకుని ఫోన్ చేస్తే రేట్ ఎంత, వాళ్ళేంటి వీళ్ళేంటితో సహా తెలిసిపోతుంది. అట్లాగా నచ్చిన చోటుకి వెళ్ళే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం సార్. అంటే ఏ పనైనా హార్ట్ పెట్టి చేస్తాం సార్. మా డాక్టర్ ఒకటే చెప్తారు, మీ అమ్మగారిని తీసుకుని ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఎలా ట్రీట్మెంట్ కావాలనుకుంటారో ఇక్కడ కాన్షియస్ గా అదే ఇమ్మని చెప్తారు. సో వచ్చిన వాళ్ళందరినీ మేము అట్లనే ట్రీట్ చేస్తాం సార్. వెరీ గుడ్. ఫైనల్ గా హౌ టు కాంటాక్ట్ యూ, how frequently you are available to the public అంటే కాంటాక్ట్ వే ఆఫ్ మీన్స్? సార్ ఇక్కడ మేము మనిషి టు మనిషిలాగే మాట్లాడతాం సార్, వ్యాపారం మాట్లాడిన జనాలతో. ఇక్కడ దాకా మేము పేషెంట్ పిలిపించాము. పేషెంట్ కి మాకు బౌండరీస్ ఉండవు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊరు వెళ్ళిపోయాక మీరు మాకు మెసేజ్ చేయకపోతే మీరు అంతా బాగానే ఉన్నారని ఊహించుకుంటాం. ఇక్కడ మీకు అవసరమైనప్పుడు సాయంత్రం అయినా, రాత్రి అయినా, పొద్దునైనా కూడా మేము అవైలబుల్ ఉంటాం సార్. అండ్ ఏ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి సార్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా డైరెక్ట్ నెంబర్ ఇవ్వరు, పేషెంట్స్ చాలా మంది కాల్ చేస్తారు కాబట్టి. వీఆర్ ద ఫస్ట్ క్లినిక్ ఇన్ ఇండియా. ఓపీలు ఉండవు, ఫోన్ నెంబర్స్ ఇస్తాము. వీళ్ళు వెళ్ళాక
ట్రీట్మెంట్‌కి ఏ అవసరమైనా, ఎప్పుడు అవసరమైనా ఫోన్ చేయొచ్చు సార్. ఆ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా వాట్సాప్ పెట్టొచ్చు. అండ్ వి ట్రావెల్ విత్ పీపుల్ సార్. అంటే ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత అయినా కూడా వీళ్ళకి ఇంకా నొప్పి ఉంటే కూడా ఏం చేస్తే రిజాల్వ్ అవుతుందో చూసుకొని ఎక్సర్‌సైజ్‌లో అడ్జస్ట్ చేయడమా, ట్రీట్మెంట్‌లో అడ్జస్ట్ చేయడమా అన్ని చూసుకుంటూ ట్రావెల్ చేసి వీళ్ళని పెయిన్ ఫ్రీ జీవితాన్ని ప్రసాదిస్తాం సార్. వీటన్నిటికి మీరు ఇచ్చినటువంటి సమాధానాలు చాలా క్లియర్‌గా ఉన్నాయి. దీని ద్వారా మీ ప్రాణ పెయిన్ క్లినిక్ అనేటువంటి దానికి పబ్లిక్ మంచి రెస్పాన్స్ తోటి నమ్మకంతో వస్తారు. ముఖ్యంగా క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్రెడిబిలిటీ మీకు ఆల్రెడీ వచ్చింది. ఇక ముందు కూడాను ఐ హోప్ అండ్ విష్ దట్ యూ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ సర్వీస్. థాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ.